ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచరిత్రం 9వ అధ్యాయం. అంశములు. బాబా వద్ద సెలవు పుచ్చుకొనున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలెను. వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన ఫలితములు. కొన్ని ఉదాహరణలు. భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల అనుభవములు. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. బాబా ఆజ్ఞ లేనిదే ఎవరునూ షిరిడీ విడవలేకుండిరి. బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోయినచో అనుకొనని కష్టములు వచ్చుచుండెడివి. బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు. ఈ సలహా ప్రకారం నడిచి తీరవలను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదం లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటిల్. ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా ఇట్లనెను, తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనిమ్ము, పల్లె విడిచి బయటకు పోవలదు. అతని ఆతురతను చూచి మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా ఆజ్ఞాపించెను. దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలెను. 2 గుర్రములలో ఒకటి కొత్తది, మిక్కిలి చురుకైనది. అది 300 రూపాయలు విలువ చేయును. సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరిగెత్తెను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు బెనికి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బ తగలలేదు. కానీ తల్లి ప్రేమగల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కోల్హార్ గ్రామమునకు పోవునప్పుడు బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను. ఐరోపా దేశపు పెద్ద మనిషి. బొంబాయి నుండి ఐరోపా దేశపు పెద్ద మనిషి ఒకడు షిరిడీ వచ్చెను. నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి బాబాకు ఒక లేఖను తీసుకొని ఏదో ఉద్దేశంతో షిరిడీకి వచ్చెను. అతనికి ఒక గుడారంలో సుఖమైన బస ఏర్పరిచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారి చేతిని ముద్దిడవలెనని 3 సార్లు మసీదులో ప్రవేశించ యత్నించెను. కానీ బాబా అతనిని నిషేధించెను. కింద బహిరంగావరణంలో కూర్చుండియే దర్శించవలననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడవవలెనని నిశ్చయించెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాలకు వ్యతిరేకంగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రథమమున గుర్రములు బావుగానే పరిగెత్తినవి. సావుల్ బావి దాటిన వెంటనే ఒక తొక్కుడు బండి ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగిడసాగెను. టాంగా తలకిందులయ్యెను. పెద్ద మనిషి కిందపడి కొంత దూరం ఈడ్వబడెను. ఫలితంగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గాం ఆసుపత్రిలో పడియుండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారం పోవువారు సురక్షితంగా పోవుదురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనంచే జీవితమంతయు గడుపనేలా అను సందేహం చాలామందికి కలుగవచ్చును. ఈ ప్రశ్నకు 2 దృక్కోణములతో సమాధానం చెప్పవచ్చును. 1. భిక్షాటనం చేసి జీవించుటకెవరికి హక్కు కలదు? 2. పంచశూనములు వారిని పోగొట్టుకొను మార్గమేది అను ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చును. సంతానం, ధనం, కీర్తి సంపాదించుట యందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనంచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కూడా కాడు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకం. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటనం చేయు హక్కు సంపూర్ణంగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతం. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవనగా 1. దంచుట, రుబ్బుట, 2. విసురుట, 3. పాత్రలు తోముట, 4. ఇల్లు ఊడ్చుట, తుడుచుట, 5. పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయున్నప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. 1. బ్రహ్మయజ్ఞము, 2. వేదాధ్యయనము, 3. పితృయజ్ఞము, 4. దేవయజ్ఞము, 5. భూతయజ్ఞము, 6. అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు
ఆత్మ సాక్షాత్కారమునకివి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటచే ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుట వలన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. ఇంకొక సంతోషదాయకమగు సంగతి, శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ఇట్లు చెప్పియుండెను. శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ లేదా నీరు కానీ అర్పించినచో దానినే నేను గ్రహించెదను. తన భక్తుడేదైనా సమర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడేదైనా సమర్పించవలననుకొని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకం చేసి ఆ అర్పితంను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టివి కొన్ని ఈ క్రింద చెప్పిన ఉదాహరణములు. తర్ఖడ్ కుటుంబం, తండ్రి మరియు కొడుకు. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్ఖడ్ యొకానొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనప్పటికీ బాబాకు ప్రియభక్తుడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడా కొడుకు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. కానీ కొడుకు ఇష్టపడలేదు. కారణమేమనగా తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ తండ్రి పూజను సక్రమంగా చేసేదనని వాగ్దానం చేయుటచే బయలుదేరెను. అందుచే శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యగు తర్ఖడ్ త్వరగా లేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు పూర్వం బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి లాంఛనం వలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమంగా నెరవేర్చేదనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యం నిమిత్తం కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రం మరుసటి దినం ఆదివారం పూజ ఎంతయూ సవ్యంగా జరిగెను. దానికి మరుసటి దినం సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయూ కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగ్గా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజనెప్పటి వలె సలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్నం భోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదం లేకుండెను. నౌకరును అడగగా ఆనాడు ప్రసాదం అర్పించుట మరచుటచ్చే లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగానే సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారం 12 గంటలకు జరిగెను. అదే సమయమందు మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు సిద్ధంగానున్నప్పుడు బాబా ఆత్మారాముని భార్యతో, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశంతో పోయినాను. తలుపు తాళమందు వేసి ఉండెను. ఎలాగునను లోపల ప్రవేశించి తిని, కానీ తినుటకేమీ లేక తిరిగి వచ్చి తిని అనెను. ఆమెకు బాబా మాటలు బోధపడలేదు. కానీ పక్కనే ఉన్న కుమారుడు ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాటు జరిగినదని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా నిరాకరించెను. కానీ పూజను అక్కడనే చేయుమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగిన దానినంతటినీ వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయుమని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరం కదా. ఆత్మారాముని భార్య విషయం ఆలోచింతుము. ఆమె 3 వస్తువులను నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీనిని ఎట్లు గ్రహించనో చూచెదం. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనమున కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కావున దానినందరికీ పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనెను. ఈ సంగతి రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమీయూ తోచకుండెను. వంకాయలెట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య ఆయెను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని అడుగగా పురందరుని భార్య అని తెలియుటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని నిశ్చయించిరి. అప్పుడందరికీ బాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యం తెలిసినది. బాబా సర్వజ్ఞుడని అందరు ఆశ్చర్యపడిరి.
1915 డిసెంబర్లో గోవింద బలరాం మంకడ్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను. ప్రయాణమునకు పూర్వం ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొనెను. ఇల్లంతయు వెదకెను, కానీ ఒక్క పేడ తప్ప ఏమీయూ కనిపించలేదు. ఈ పేడ అప్పటికే బాబాకు నైవేద్యం పెట్టియుండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ ఆమె బాబా యందున భక్తి ప్రేమలచే ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడ తీసుకుని వెళ్ళుట మరచెను. బాబా ఊరకుండెను. సాయంత్రం బాబా దర్శనంనకై వెళ్ళినప్పుడు కూడా పేడ తీసుకుని పోవుట మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీయూ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కుర్రవాడది అంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగెను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనెను. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను అని గీతావాక్యం నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిరిడీలో ఒక ఇంటియందు దిగెను. మధ్యాహ్న భోజనం తయారయ్యను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నాయందిట్లే దయ ఉంచుము. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకునుము. ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ తేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు పూర్వమే కుక్కకు నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు కరిగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొని పోయెను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను. నీతి: భగవంతుని జీవులన్నిటియందు కనుము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకొనవలసినటువంటి నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతం మొదలగునవి అన్నీయూ భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణములను ఇతర అనేకముల మూలములను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను ఆచరణ రూపంగా ఎట్లుంచవలనో అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసియున్నారు. ఈ విధంగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనం గ్రహించవలను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 9వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.